హలో నమస్తే, నేను మీ మీనా. వెల్కమ్ బ్యాక్ టు manadhaba. ఈ రోజు నేను వైట్ సాస్ పాస్తా హెల్దీ వేలో నా స్టైల్లో చేస్తాను. ఇది మా అమ్మాయి చిన్నప్పుడు స్కూల్ కి తీసుకెళ్లేది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చాలా ఇష్టం. అఫ్ కోర్స్ వాళ్ళు ఇప్పుడు టీనేజర్స్. ఆయుషి ప్రాంజలి అడిగారు దాన్ని ఇది చేయమని. ఇది వాళ్ళ కోసం. ఇది నేను హెల్దీ వేలో చేస్తాను. దీనిలో నేను క్యారెట్స్, క్యాప్సికమ్, కార్న్ వేస్తాను. మీరు మీ ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఇది నేను వీటితో చేస్తాను, అందుకే మైదా లేదు కాబట్టి ఏం వర్రీ లేదు. పిల్లలందరూ చక్కగా తీసుకెళ్ళొచ్చు వారానికి ఒకసారి లంచ్ లో. మరి రెసిపీ స్టార్ట్ చేద్దామా? వైట్ సాస్ పాస్తా కావాల్సిన ఇంగ్రీడియంట్: ఒక చిన్న క్యాప్సికమ్, 4 టేబుల్ స్పూన్ కార్న్. ఇది నేను స్వీట్ కార్న్ తీసుకున్నాను. మీరు నార్మల్ కార్న్ తీసుకుంటే గనక మీరు పాస్తా వేసేటప్పుడు బాయిల్ చేసేటప్పుడు దీన్ని కూడా బాయిల్ చేసుకోండి. నార్మల్ కార్న్ అయితే ఇది స్వీట్ కార్న్. క్యారెట్ చిన్న చిన్నగా కట్ చేసింది 1, వీట్ ఫ్లవర్, గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్స్, బటర్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ యాజ్ పర్ టేస్ట్. ఈ కప్పుతో 1 కప్పు బాయిల్ చేసిన పాస్తా. ఇది వీట్ పాస్తా. దీన్ని పెన్ని పాస్తా అంటారు, లేకపోతే ట్యూబ్ పాస్తా అని కూడా అంటారు. దీనిలో ఈ సాస్, కార్న్స్ అన్ని లోపలికి వెళ్ళిపోతాయి, ఎందుకంటే 2 సైడ్లు ఓపెన్ కాబట్టి, పెద్దది కాబట్టి. ఇదైతే బెస్ట్ ఉంటుంది పాస్తాకి. మీ ఇష్టం, మీరు ఏ స్టైల్ తీసుకున్నా. వీట్ ది తీసుకుంటున్నా నేను, సూజీదని కూడా అంటారు దీన్ని. ఈ కప్పుతోనే మిల్క్ 1.5 కప్పు. చల్ల పాలు తీసుకోవాకండి, దీన్ని రూమ్ టెంపరేచర్ పాలు కానీ వేడి చేసిన పాలు కానీ తీసుకోండి. ఇంకా పిజ్జాలో ఆరిగానో వచ్చింది, దీనిలో గార్లిక్ ఉంటుంది కాబట్టి నేను గార్లిక్ వేయట్లేదు, దీనిలో గార్లిక్ ఉంది. ఇవి 2 ఆరిగానో. చిల్లీ ఫ్లేక్స్ 2. మీ ఆరిగానోలో గార్లిక్ లేకపోతే మీరు గార్లిక్ వేసుకోండి. మీకు ఆనియన్ ఇష్టం అయితే ఆనియన్ కూడా వేసుకోండి, నేను వేయట్లేదు. ఇంకా రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ బటర్ వేయండి. మీకు చీజ్ ఇష్టమైతే వేసుకోండి, నేనైతే వేయను, నేను కొంచెం హెల్దీగా చేస్తున్నాను కాబట్టి. బటర్ మెల్ట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వీట్ ఫ్లవర్. దీన్ని మీరు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి, లేకపోతే బర్న్ అయిపోతుంది వీట్ ఫ్లవర్. ఎప్పటి వరకు కుక్ చేయాలంటే దీని పచ్చి వాసన పోవాలి. నేను బటర్ కూడా కొంచెం తక్కువగానే వేస్తాను, మీకు కావాలంటే మీరు కొంచెం బటర్ వేసుకోవచ్చు. ఈ వీట్ ఫ్లవర్ రాగా ఉండకూడదు, పచ్చి వాసన మొత్తం పోవాలి. కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది, లైట్గా అరోమా కూడా వస్తుంది. కుక్ అయితే మీకు తెలిసిపోతుంది. ఇంక ఇది కుక్ అయిపోయింది. ఇంకా మిల్క్ లిటిల్ బై లిటిల్ యాడ్ చేసుకోండి, కొంచెం కొంచెంగా, లంప్స్ ఫామ్ అవ్వకూడదు. ఫస్ట్ కొంచెం వేసి లంప్స్ అన్నిటినీ ఇలా స్మూత్ చేసుకోండి స్పాచులాతో. దీనిలో లంప్స్ ఉండకూడదు అస్సలు. మీరు మైదా కూడా వేసుకోవచ్చు ఇలా వీటి బదులు. Please don't use chilled milk, it will form lumps. Only use room temperature milk or hot milk. ఇంకా దీనిలో ఏ లంప్స్ లేవు. Now you can add the whole milk. టోన్డ్ కానీ డబల్ టోన్డ్ మిల్క్ అయితేనే బెటరు. యూజ్ ఓన్లీ టోన్డ్ or double toned milk for this recipe. కుక్ ఆన్ లో ఫ్లేమ్. లో ఫ్లేమ్ మీదే కుక్ చేయండి. మీరు దీనిలో క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు. ఎవరికైతే క్రంచీగా ఇష్టం లేదో, సాఫ్ట్ క్యాప్సికమ్ కావాలో, మీకు క్రంచీ కావాలంటే మీరు తర్వాత యాడ్ చేసుకోండి. ఈ పాస్తా కోసం చిన్న చిన్నగానే కట్ చేసుకోండి క్యాప్సికమ్. క్యారెట్స్ కూడా వేసేయండి, కార్న్ వేసేయండి. నేను 3 వెజిటేబుల్స్ యూజ్ చేశాను: కార్న్, క్యాప్సికమ్, క్యారెట్స్. దీన్ని స్టిర్ చేస్తూ ఉండండి, కింద అంటుకోకూడదు. స్టిర్ ఇట్ కంటిన్యూస్లీ. ఇఫ్ యూ వాంట్ టు మేక్ కుకింగ్ ఫాస్ట్, కవర్ అండ్ కుక్. మీరు కుకింగ్ కొంచెం ఫాస్ట్గా చేయాలనుకుంటే మీరు దీన్ని కొంచెం గ్యాప్ ఉంచి కవర్ చేసి కూడా కుక్ చేయొచ్చు, ఒక 2-3 మినిట్స్. లో ఫ్లేమ్లోనే ఉండాలి గ్యాస్. ఒకసారి రిమూవ్ చేసి చూద్దాం లిడ్. చూడండి, 2 మినిట్స్లోనే థిక్గా అయిపోయింది. ఇంకొక 2 మినిట్స్
సాల్ట్ మనం లాస్ట్లో వేద్దాం. మీరు ఈ స్టేజ్లో మీకు బాయిల్డ్ పాస్తా కూడా వేయొచ్చు. ఇప్పుడు మీరు ఫ్లేమ్ పెంచుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. దీనిలో మీరు చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, సాల్ట్ యాజ్ పర్ యువర్ టేస్ట్ లాస్ట్లో యాడ్ చేయండి. సాల్ట్ టేస్ట్ చూసుకోండి ఎలా ఉందో. ఇంకా ఇది రెడీ అయిపోయింది. నాకైతే ఇంత థిక్గా చాలు. ఇది కొంచెం చల్లారితే ఇంకా థిక్గా అవుతుంది. మీరు కనుక ఇప్పుడు తింటే ఈ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్. లేకపోతే తర్వాత తినేటట్లయితే మళ్ళీ కొంచెం లైట్గా మిల్క్ వేసుకొని వేడి చేసుకోండి. నేనైతే ఫ్లేమ్ ఆఫ్ చేసేసాను. నేను ఎప్పుడు సాల్ట్ లాస్ట్లోనే వేస్తాను, ఎందుకంటే మిల్క్ డిషెస్లో విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వింటర్స్లో అయితే ఇవ్వచ్చు. పాల ఐటమ్స్ ఏమి ఇవ్వబాకండి స్కూల్లో. పర్ఫెక్ట్. ఇంకా మన హాట్ పాస్తా రెడీ. కలర్ఫుల్గా ఉందో. మీరు దీనిలో బ్రోకలీ కూడా వేసుకోవచ్చు మీ పిల్లలు తింటే. ఇంకా దీన్ని సర్వ్ చేసుకుందాం. దీనిలో కొంచెం పైనుంచి మా అమ్మాయికి ఇష్టం ఉంటే తను వేడి చేసుకునేటప్పుడు ఒక చీజ్ స్లైస్ వేసుకుంటుంది. దీనిలో నేను కొంచెం ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసాను. మీరు కావాలంటే ఒక చీజ్ స్లైస్ కానీ మోజరెల్లా చీజ్ కానీ లాస్ట్లో వేసుకోవచ్చు. నేనైతే ఇలానే చేస్తాను సింపుల్గా. వైట్ సాస్ పాస్తా చాలా బాగా వచ్చింది. ఇది నా స్టైల్లో. నేనైతే కుక్ చేసేటప్పుడు మొత్తము 100% కుక్ చేస్తాను పాస్తాని. కొంతమంది 80%, 70% కుక్ చేసుకోండి అంటారు. మా అమ్మాయికి నాకు అయితే ఫుల్గా కుక్డ్ పాస్తానే ఇష్టం. నేను దీనిలో ఏ చీజ్ స్లైస్ కానీ మోజరెల్లా చీజ్ కానీ వేయలేదు. మీరు వేసుకోవాలనుకుంటే లాస్ట్లో ఆఫ్ చేసే ముందు ఒక 2 minutes ముందు వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇంకా మీకు ఇష్టమైన వెజిటేబుల్స్, మీ పిల్లలు తినే వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నేను దీనిలో గార్లిక్ కానీ అనియన్స్ కానీ వేయలేదు. గార్లిక్ వేసుకోవాలంటే మీరు బటర్ వేసిన తర్వాత గార్లిక్, అనియన్స్ వేసుకోవాలి, సాటే చేసుకొని పక్కన తీసుకొని పెట్టుకోవాలి. దానిలో మళ్ళీ బటర్ ఎక్కువ అయింది కాబట్టి నేను ఎక్కువ బటర్ లేకుండా, ఎక్కువ ఏమి చీజ్ లేకుండా చేస్తాను. మీరు కావాలంటే వెజిటేబుల్స్ సాటే చేసుకొని పెట్టుకోవచ్చు పక్కన. నేను సాటే చేయకుండా ఆ మిల్క్లోనే మిల్క్ ఎక్కువ వేసుకొని దానిలోనే వేస్తాను. కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి. మీరు కావాలంటే క్రంచీగా ఉండాలనుకుంటే మీరు తర్వాత వేసుకోండి, ఏమీ పర్వాలేదు. మా అమ్మాయికి కొంచెం సాఫ్ట్గానే ఇష్టం. ఇది మా స్టైల్ పాస్తా. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, మీకు తప్పగా నచ్చుతుంది. రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ టు మన ఢాబా.